నమస్కారం. ఆర్ఎంకే టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. సర్దార్ గౌతు లచ్చన్నకు చంద్రబాబు, లోకేష్ నివాళులు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్. సీఎం చంద్రబాబుది సూపర్ చీటింగ్. అమ్మటి రాంబాబు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే ఏదైనా చేస్తారని, అద్భుతాలు సృష్టిస్తారని పీతల సుజాత ధీమా వ్యక్తం. మహిళలను మోసం చేయడం సూపర్ హిట్టా? వరదు కళ్యాణి. ఇక డీటెయిల్స్ చూస్తే, స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు. ఉద్యమ స్ఫూర్తి, కార్యదక్షత, సాహసానికి సర్దారు గౌతు లచ్చన్న ప్రతీక అని సీఎం చంద్రబాబు అన్నారు. అణగారిన వర్గాల తరపున నిలబడి ఆయన చేసిన పోరాటాలు ఎంతో స్ఫూర్తిదాయకమని, లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించే అవకాశం రావడం ఆనందంగా ఉందని చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైన అబద్ధాలే ప్రజల ముందు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. నేను అడుగుతా ఉన్నా, నాయన లోకేష్, మీ నాన్నగారికి కూడా చెల్లెలు ఉన్నట్టున్నారు, ఉన్నారా? మర్చిపోయావా? మీ మేనత్తలు ఎప్పుడన్నా కట్టారా రాఖీలు? ఇప్పుడు కట్టిన సందర్భం ఉందా? అక్కడ దాకా ఎందుకు? మొన్న ఏదో ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా. మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పట్టు చీరలు కానీ మామూలు చీరలు కానీ ఏమైనా పెట్టాడా? ఎందుకే కోతలకు వస్తావు నాకు అర్థం కాదు. ఎన్టీ రామారావును మోసం చేసి అధికారంలోకి వచ్చి మీ మేనత్తలను మోసం చేసి మీ మేనత్తలను చూసుకునేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి దేనికైనా కూడా. ఇలాంటి పిచ్చివాగుడు వాగేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టున్నాడు నారా లోకేష్ గారు కాస్త ఆలోచించి మాట్లాడుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నారా లోకేష్ కు పని, నీకెవరు చెల్లెలు ఉన్నట్లేరు. ఎందుకంటే నువ్వు ఒకడివి, నీకు ఒకడు. మీ నాన్న మాత్రం దేశంలో అందరినీ కను 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 అంటున్నాడు. మరి ఏంటో నాకు అర్థం కాల. నువ్వు కనవు, మీ నాన్న కండు, దేశంలో మొత్తం కనాలి. ఏదో దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయమాక. నువ్వు మీ బాబాయిని ఎంత బాగా చూశావో, మీ నాన్న తమ్ముని ఎంత బాగా చూశారో దేశం అందరికీ తెలుసు. నీకు తెలియదేమో, మర్చిపోయారు అనుకుంటున్నారేమో. కాబట్టి ఇలాంటి పిచ్చి కూతలు దయచేసి కుయ్యవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మహిళలకు అవకాశాలు కల్పిస్తే ఏదైనా చేస్తారని, అద్భుతాలు సృష్టిస్తారని పీతల సుజాత ధీమా వ్యక్తం చేశారు. మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు రాష్ట్ర మహిళల తరపున ఆమె ధన్యవాదాలు తెలిపారు. చూస్తూ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా ముందుకు తీసుకువెళ్ళాలి. వాళ్ళ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకువెళ్ళాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచిన విషయం మా మహిళా సోదరీమణులకు అందరికీ కూడా తెలుసు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే విత్తనం వేసి ఒక మహావృక్షంలాగా తయారు చేసి
ఆ డ్వాక్రా అనే మహావృక్షం కింద 1,00,00,000 మంది పైచిలకు మహిళలు ఈ రోజున హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారంటే దాని యొక్క క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ విధంగా మహిళలకి సాధికారత తీసుకురావటంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ప్రముఖ పాత్ర. అదేవిధంగా మరి గౌరవ యువ నాయకులు ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలో నుంచి నా తెలుగు కుటుంబం అందులో నుంచి వచ్చిందే స్త్రీ శక్తి పథకం. ఈ స్త్రీ శక్తి పథకం మరి ఈ రోజున ఆగస్టు 15వ తారీఖున నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ బాబు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా అట్టహాసంగా స్టార్ట్ అయిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా చూశారు, తెలియచేస్తున్నాం. ఈ స్త్రీ శక్తి పథకం స్త్రీలకు అవకాశం ఇస్తే వాళ్ళు దేన్నైనా సరే సాధిస్తారు, ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, అద్భుతాలు సృష్టిస్తారు అనేసి నమ్మే వ్యక్తి మహిళా పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామండి. ఈ రోజున మరి రాష్ట్ర మహిళల తరపున ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్వాతంత్రం వచ్చి ఉచిత బస్సు పేరుతో మహిళా ఆశలను బస్సు టైర్ల కింద తొక్కేశారంటూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరద కళ్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళను మోసం చేశారంటూ చంద్రబాబు సర్కార్ని నిలదీశారు. ఆశపడ్డాం రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేసి. చూసేసరికి వీళ్ళు ఉచిత బస్సు లాంచ్ చేశారు. దానిలో అర్థమైన విషయం ఏంటంటే మహిళల ఆశల్ని బస్సు టైర్ల కింద తొక్కి పడేశారు. తీసుకుంటే నిన్న శ్రావణ మాసం శుక్రవారం మహిళలందరూ ఎంతో పవిత్రంగా భావించే రోజు. అలాంటి రోజు ఈ విధంగా మహిళల్ని దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అంత పవిత్రమైన రోజు వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో అలాగే ప్రతి మీటింగ్లో కూడా వీళ్ళు చెప్పారు రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితమని చెప్పి ఇప్పుడు కొన్ని బస్సులకే ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా? ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను. అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా? ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం. అలాగే తీసుకుంటే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. మీరు గతంలో ఎన్నికల సమయంలో మీరందరూ మేనిఫెస్టోలో ప్రజలకు ఏం చూపించారు? ఈరోజు మీరు చేసింది ఏంటి? ఎంత దారుణమా? అసలు ఏం చెప్పారు? ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే 16 రకాల బస్సులుంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచితం అంట, మిగతా 11 రకాల బస్సుల్లో ఉచితం లేదంట. తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల విక్రయాల్లో గందరగోళం నెలకొంది. శ్రీవాణి దాతలకు ప్రతిరోజు ఉదయం 10:30 అధికారికంగా టికెట్లు విక్రయిస్తుంది. వీరికి సాయంత్రం 4:30కు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తుంది. శ్రీవాణి టికెట్ల కోసం ముందు రోజు రాత్రి నుంచే భక్తులు బారులు తీరుతున్నారు. రద్దీ దృష్ట్యా అర్ధరాత్రే టికెట్లు విక్రయించారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లాలో తండ్రి అప్పు తీర్చలేదని బాలికను శ్రీనివాసరావు అనే వ్యాపారి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కిడ్నాపర్ సెల్ ఫోన్, బైక్ నెంబర్ ఆధారంగా అతను నెల్లూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. కావలి మండలం బిట్రగుంట సమీపంలో పోలీసులు నిందితుడి బైక్ ని నిలిపివేసి బాలికను కాపాడారు. ఒక ఇంట్లో ఈశ్వర్ అనే వ్యక్తితో పరిచయం అయింది. వీళ్ళకి కొన్ని అవసరాలు దృష్టి అప్పు తీసుకోవడం జరిగింది. ఒక 5 లక్షలు తీసుకొని కొంత అమౌంట్ పే చేశారు. సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు ఈ అమ్మాయి ఆగస్టు 15 స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది. గుర్తుపడుతుంది కాబట్టి అంకుల్ ఎక్కడ అంటే మాదిరిగా మీ ఇంటికి వెళ్దామంటే దారి తెలియదని చెప్పి అమ్మాయిని బండిలో ఎక్కించుకొని, అలాగే తెలిసిన వ్యక్తి కాబట్టి అమ్మాయితో ఈ అమ్మాయి కూడా అంకుల్ తెలుసు కదా అనేసి ఎక్కిన తర్వాత కొంతసేపు తర్వాత ఇక్కడ స్వీట్లు తీసుకెళ్ళాలి, ఇక్కడ చీమగుర్తలు బాగుండు, మనం ఒంగోలుకి వెళ్ళి స్వీట్లు తీసుకుందాం అంటే ఈ అమ్మాయి సరే మంచి స్వీట్స్ కదా, అంకుల్ తెలిసిన అంకుల్ కదా అనేసి ఒంగోలు వరకు రావడం జరిగింది. ఇంకా అతను ఒంగోలు నుంచి తిరుపతి వైపు ప్రయాణిస్తున్నాడు. అమ్మాయికి అప్పుడు భయం వేసి అది ఏదో జరుగుతుంది, నన్ను కిడ్నాప్ చేశారన్న విషయంతో ఏడిస్తే అప్పుడు ఫోన్లో వాళ్ళ నాన్నతో మాట్లాడించడం జరిగింది. అతను అప్పుడు క్లియర్గా చెప్పారు, డబ్బులు ఇస్తే మీ అమ్మాయిని వదులుతాను, లేదంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చంపేస్తానని బెదిరించడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్లీ చెంకుర్తి సిఐ అండ్ వాళ్ళ టీము కృష్ణ ఎస్ఐ కూడా సీసీ కెమెరాలు ఎవరు ఏంటి బండి నెంబర్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు హైవే సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్తున్నారంటే మేము సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, ఉలవపాడు ఈ పోలీస్ స్టేషన్లన్నీ కూడా అలర్ట్ చేసాం, టోల్ గేట్ అన్నీ కూడా. సో చివరికి ఈ అమ్మాయి ఎప్పుడు ఒంగోలు దాటుతుంటే కేకలేయటం, అరవటం అన్నీ చేస్తుంది. కావలి రూరల్ దగ్గర బిట్రగుంట అనే దగ్గర కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్నీ చేయడంతో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది. ధర్మవరం పట్టణంలో ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడనే ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న నూర్ మహమ్మద్ సోదరి అయేషా మీడియాకు వివరాలు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం పాలు తీసుకురావడానికి వెళ్లిన తన సోదరుడు తిరిగి రాలేదని, ఆ తర్వాత పోలీసులు తమ ఇంటికి వచ్చి సోదాలు చేశారని ఆమె తెలిపారు. మంగళవారం సాయంత్రం పోయినాడు, రాలేదు. మళ్ళీ ఏమో లేట్ అయిపోయింది, మసీదులోనే ఉన్నాడేమో చదువుకొని నమాజ్ మళ్ళీ రాత్రి తెస్తారు లేవాలని రాత్రి అంతా చూసినాను నేను, రాలేదు. వర్షం పడుతుంటే ఏమన్నా ఆడే ఉన్నాడేమో మసీదులోనే పనుకొని మళ్ళీ పెద్దను వస్తాడంటే పెద్దను కూడా రాలేదు. హోటల్ నుంచి వచ్చినాడు అయిప, ఏం చపాతీ చేసేకి రాలేదు, పంపించండి ఇంట్లో ఉంటే అంటే ఇంట్లో పోయి చూస్తే ఇంట్లో మా అన్నయ్య రాలేదు, రాత్రి నుంచి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అప్పటి నుంచి ట్రై చేస్తున్నాము అన్నాం మేము. చేసేవాళ్ళు ఎక్కడ పోతాలేమో మీ అన్నయ్య ఏమన్నా చిన్నపిల్లడా ఏడన్నా ఉంటాడు ఫంక్షన్కి ఏడన్నా బంధువుల ఇంటికి వచ్చేస్తాను అని వాళ్ళు చెప్పినారు. చెప్తే సరేలేని మళ్ళీ మధ్యాహ్నంకి పోయినాను నేను, ఇంకా రాలేదు. మా అన్న ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎవరైనా చాటింగ్ అయినా పెట్టుకుంటారు కదా, అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడ పోయినారో హోటల్ నుంచి పోయినాడు, నేను పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను అని నేను చెప్పినాను వాళ్ళకి. వద్దు అమ్మా ఏం వద్దు, మీ అన్న ఏమన్నా చిన్నపిల్లడా వస్తాలి అని నన్ను పంపించినాడు ఇంటికి. వాళ్ళు హోటల్ వాళ్ళు ఆడే తీసుకుని పోయినది ఎక్కడి నుంచి మిస్ అయినారు, మీరే చేసినారు మా అన్న అని నేను పోయి గట్టి కొంచెం అడిగినాను. అడిగితే మీ అమ్మాయి ఏం చేయలేదమ్మా, ఎవరో వచ్చి ఇద్దరు మళ్ళీ అడిగినారు. పోయి నేనే అప్పుడే ఇంటికి వచ్చేసినాను. మళ్ళీ సాయంత్రం పోయినాను, మీరే చేసినారు మా అన్నయ్యకి, నేను పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇస్తానని వాళ్ళు చెప్తే, లేదమ్మా మీ అన్నయ్యకి నేను ఏం చేయలేదు, ఎవరో వచ్చి బండిలో తీసుకొని పోయినారు, మీ బండి కూడా తీసుకొని పోయినాడు, అంతే మేము చూసినాడు అని. వాళ్ళంతా పోయి పోలీస్ స్టేషన్ లో పోతే పోలీసులు లేరు, ఎవరు సార్లు కూడా లేరు, ఎందుకంటే పులిందలో మీటింగ్ జరుగుతుంది కదా చూద్దామని చెప్పినారు. మళ్ళీ మేము పోయి సాయంత్రం కంప్లైంట్ ఇస్తే ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా అమ్మ నా మీద ఎవరు లేదు, నా కొడుకు నా ముందర రావాలా, వాడు నోట్లో నుంచి ఏ మాట వస్తుందో అప్పుడు చెప్తాము మేము ఎవరి మీద అనుమానం అని మా అమ్మ చెప్పి కేసు పెట్టి వచ్చేసినాం మేము. అప్పుడు నేను రాలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఉంటే మీరు చెప్పండి అంటే మాకు ఇంకా ఎవరి మీద లేదు, ఫస్ట్ మా అన్నయ్య రావాలా, మా అన్నకి ఏం జరిగిందో మా అన్నయ్య నోట్లో నుంచి విని అప్పుడు మేము ఎవరి మీద కేసు పెట్టామని చెప్పుకొని ఆన్ అయింది రాత్రి. అప్పటి నుంచి రాలేదు. రాత్రి అయితే అందరూ చేసినారు, మా అన్నయ్య ఫోన్ అవుతుంది అంటే మీరు చేయండి అంటే నేను చెప్తే అందరూ చేసినారు. రింగ్ అయింది, మళ్ళీ అర్ధ గంట రింగ్ అయింది, మళ్ళీ ఆఫ్ చేసేసినారు. అందరూ చేసి ఫోన్ తీసుకొని ట్రాప్ చేసి అన్నయ్యని పిలుచుకొని వస్తాము, ఆ బండి తీసుకొని పోయి చెప్పుకున్నారు పెద్దలంతా. చెప్పి సరే అన్నాం. మళ్ళీ వాళ్ళే పెద్ద 5:30కి పిలుచుకొని వచ్చినారు మా అన్నయ్యకి. వేస్తున్నారు తెల్లడదాం ఈ రోజు, అప్పటి నుంచి రాలేదు.
ఈ రోజు తెల్లవారుజాము 5:30కి వాళ్ళని పిలుచుకొని వచ్చినారు. మా అన్నయ్య డోర్ కొట్టి షబానా షబానా అంటే మా అన్నయ్య వచ్చేసినారని నేను వాకిలి తీసినాను. తీస్తే వాళ్ళు వచ్చినారు. నువ్వేమవుతావమ్మా అంటే అమ్మ అంటే ఫస్ట్ ఫోన్ తీసుకున్నారు ఆయమ్మది. నాది ఫోన్ అడిగితే నా దగ్గర ఫోన్ లేదు అన్నాను. నువ్వు ఆడుకూర్చోమ్మా, నువ్వు ఆడుకూర్చో అంటే మా అన్నయ్యని పిలుచుకొని వచ్చి ఇలా ఒక్కడి పెట్టారు. మొహంకి బట్ట వేసినారు, మళ్ళీ పైన బట్ట ఒకటి వేసినారు. ఆ పక్క సార్లు ఉన్నారు, మళ్ళీ ఆడ ఒక సార్లు ఉన్నారు. అంటే మళ్ళీ ఫస్ట్ 4 వచ్చినారు సార్ ఇంట్లోకి. 4 వచ్చి వాకులు వేసేసి అప్పటి కళ్ళు తీసి చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఈ నెల 25న కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తుంది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి గురుశేఖర్ మాట్లాడుతూ రజకులపై దాడులు, అక్రమ కేసుల నివారణకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో ఈ నెల 25వ తారీఖు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి రజక వృత్తిదారులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ముందుగా కోరుతా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో రజకులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో విఫలం చెందింది అనేటువంటిది మేము తెలియజేస్తూ, ఈ 14 నెలల కాలంలో రజకులకు ఇచ్చినటువంటి ప్రణాళికలు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టే ఎన్నికల్లో హామీలను నెరవేర్చాలనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు 25వ తారీఖు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అందులో భాగంగానే కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు కూడా నిర్వహిస్తున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏదైతే ఎస్సీ ఎస్టీ తరహాలో సామాజిక రక్షణ చట్టం రజక వృత్తిదారులకు ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు సామాజిక సేవా వృత్తి చేసేటువంటి రజక వృత్తిదారులు అనేకమైనటువంటి రసాయన పరికరాలు వాడడం వలన 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫంగస్ వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. కాబట్టి పెన్షన్ 5,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని, జీవో నంబర్ 27 ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి దోపి పోస్టులని రజక వృత్తిదారులకే కేటాయించాలని, 343 జీవో ప్రకారం వృత్తి చెరువులని పూర్తి హక్కు రజకులకే కేటాయించాలని, విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది, ఇప్పుడు దాకా లబ్ధిదారులు శిక్షణ పొందారు. కొంతమందికి శిక్షణ పొందిన సందర్భంగా టైఫండ్ రాలేదు, టైఫండ్ ఇవ్వాలని, వృత్తి పరికరాలు తక్షణమే ఇవ్వాలని, అదేవిధంగా ₹1,00,000 బ్యాంకు వడ్డీ కాకుండా ₹1,00,000 రుణం ఇవ్వాలనే, వడ్డీ లేని రుణం ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా మన రాష్ట్రంలో కూడా ఇంటి దగ్గరే రజక వృత్తి చేసే వారందరికీ కూడా 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలు చేయాలని వివిధ డిమాండ్లతో రేపు జిల్లా కలెక్టరేట్ ముందు జరిగేటువంటి ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి రజక వృత్తిదారులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. నా పేరు గురుశేఖర్, ఏపీ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై శనివారం తీవ్ర విమర్శలు గుప్పించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని, పోలీసుల సహకారంతో దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతులకు యూరియా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీలకు సంబంధించి ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల కమిషన్ 2 జెడ్పీటీసీలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాకి ప్లస్ కద్దరు ఇద్దరు కలిపి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా ఆనాటి సంఘటన ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా టీవీల్లో వీక్షించడం జరిగింది. ఎన్నికల కమిషన్ అనేది ఒక జిల్లా స్థాయి కూడా కాదు. అంటే జిల్లా స్థాయి ఎన్నికలకు సంబంధించిన కాదు, జిల్లా స్థాయిలో అంతటి కూడా జరపాలి. ఒక
2 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగితే ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్రంగా నిర్వహించాల్సిన ఎన్నిక, స్వతంత్రంగా ఉండవలసిన ఒక ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వంతో కుమ్మక్కై మరి ఇంత జరుగుతున్నా మన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈ విధంగా ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికలను సజావుగా జరిపించండి, ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు నిర్వహించమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఎన్నికల కమిషన్ను పోయి కలిసి రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అనేది నామమాత్రం కూడా పనిచేయకుండా మరి ఎన్నికల ముందు ఆ యొక్క పులివెందుల మండలంలోని నల్గొండవారిపల్లి అయితేనేమి, అదేవిధంగా పులివెందుల టౌన్లో ఈ యొక్క ఫంక్షన్ హాల్ దగ్గర దాడులు అయితేనేమి, మరి ఇవన్నీ కూడా పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. పోలీసులు మరి చర్యలు తీసుకోవడం లేదు, తిరిగి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీదనే కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి ఒక ఎమ్మెల్సీ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆయన యొక్క ఫోన్ కూడా ఫ్యాక్చర్ కావడం జరిగింది అని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఎలాంటి స్పందన లేదు. మరి తిరిగి కనీసం ఒక ఏదైనా ఒక కమిటీని వేసి ఒక ఉన్నత స్థాయి అధికారిని సపరేట్గా ఎన్నికలకు సంబంధించి ఎవరినైనా కూడా అపాయింట్ చేసి ఆ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మరి ఎన్నికలు ముందు రోజు రాత్రి మరి దాదాపు జమ్మలమడుగు నుంచి, ప్రొద్దుటూరు నుంచి, కమలాపురం నుంచి, కడప నుంచి, మరి ఇతర ప్రాంతాల నుంచి వందలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లోకి జొరబడి ఆడ మగ అనేది విచక్షణ లేకుండా వాళ్ళను కొట్టి, సాక్షాత్తు ఒంటిమిట్టలో ఒక మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక మంత్రిగా ఉండి ఆయన కూడా పోలింగ్ బూతుల్లోకి వెళ్లి పోలింగ్ బూతుల్లో దౌర్జన్యం చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. ఈ నెల 18న కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు బీసీలకు 52% రిజర్వేషన్ పెంచాలని బీఎస్సీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్ రామలింగయ్య శనివారం తెలిపారు. బీసీల అభ్యుదయానికి నిరంతరం పోరాడే పార్టీ బీఎస్పీ అని, ఈ కార్యక్రమంలో బీసీ యువత సంఘాలు సంఘీభావం తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ సోమవారం బీసీలకు 52% రిజర్వేషన్ ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా బీసీ సామాజిక వర్గం ప్రజలు, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కర్నూలు జిల్లా పట్టణంలో ఉన్నటువంటి మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రతి ఒక్క మీడియా ప్రతినిధులు పాల్గొని బీసీలకు 52% రిజర్వేషన్ ఉద్యమంలో మీరు కూడా భాగస్తులు కావాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున జైభీములు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు రామలింగయ్య, బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. జై భీమ్, జై భారత్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.